సరే, ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోనే ఇప్పుడు థైరాయిడ్‌కి సంబంధించినటువంటి గడ్డలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ట్రీట్ చేస్తారని విన్నాము. సో, ఎలాంటి కైండ్ ఆఫ్ గడ్డల్ని ట్రీట్ చేస్తారు? ఎలా వాటిని డయాగ్నోసిస్ చేస్తారు? థైరాయిడ్ గడ్డలు చూస్తే గానీ ఎక్కువగా మనం విమెన్‌లో చూస్తుంటాము. ప్లస్ చాలా కామన్. అంటే మనకు 30-50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లైఫ్ టైమ్‌లో థైరాయిడ్ గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా వరకు ఒక 95-98% అయి నాన్ క్యాన్సరస్ గడ్డలు. సో, అయి ఎక్కడికి స్ప్రెడ్ అవ్వవు. ఎలాంటి అంటే లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ కాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గడ్డలు నోటీస్ చేసినప్పుడు చాలామందికి మెడలో వాపుగా నోటీస్ చేస్తారు. అది కొంచెం బాగా పెద్దయినప్పుడు మింగడానికి ఆర్ డిస్కంఫర్ట్ రావచ్చు కొంతమందికి. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆర్ అక్కడ లోకల్‌గా పెయిన్, నొప్పి గానీ అలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొంటుంటారు. సో, ఫస్ట్ థింగ్ మెడలో వాపు వచ్చినప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఒక అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేస్తారు. అల్ట్రాసౌండ్ నెక్. సో, అల్ట్రాసౌండ్ నెక్ చేసినప్పుడు ఆ థైరాయిడ్ నాడ్యూల్‌ని ఒక రేడియాలజిస్ట్ డిఫైన్ చేస్తారు. సో, దాన్ని థైరాయిడ్స్ అంటాము. సో, ఆ థైరాయిడ్స్ అనే ఒక విధానంలో ఆ నాడ్యూల్స్‌ని ఒక 1-5 లోపల ఒక స్కోరింగ్ ఇస్తారు రేడియాలజిస్ట్. సో, ఆ థైరాయిడ్స్ 3 అండ్ అబవ్ అనేది సస్పిషియస్ ఫర్ క్యాన్సర్ అండ్ 4 and 5 మోర్ హయ్యర్ సస్పిషన్. సో, అల్ట్రాసౌండ్‌లో ఆ థైరాయిడ్ నాడ్యూల్ అపియరెన్స్ బట్టి ఈ థైరాయిడ్ స్కోర్ అనేది ఒకటి డిఫైన్ చేస్తాము. 3 ఉన్నప్పుడు జనరల్‌గా ఒక ఎఫ్ఎన్ఏసి ఆర్డర్ చేస్తాం. స్కోర్ 3 ఉన్నప్పుడు 3 అండ్ అబవ్. సో, 4 or 5 కూడా ఎఫ్ఎన్ఏసి. ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న ఫైన్ నీడిల్. ఆ నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద ఒక రేడియాలజిస్ట్ పోయి చిన్న శాంపిల్ తీసి దాన్ని ఎగ్జామిన్ చేస్తాము. సో, ఆ పెథాలజీ ఎగ్జామినేషన్‌లో ఫైనల్‌గా అది ఎలాంటి నాడ్యూల్ అనేది బయటపడుతుంది. సో, ఆ కన్ఫర్మేషన్ అనేది అల్టిమేట్లీ ఎఫ్ఎన్ఏసి పైన డిటర్మైన్ ఉంటుంది. సో, ఎఫ్ఎన్ఏసిలో మళ్ళీ ఒక 5 స్కోర్స్ ఉంటాయి. సో, ఆ 5 స్కోర్స్‌లో 1 and 2 అనేది నాన్ క్యాన్సరస్, 3 and అబవ్ సస్పిషన్ అండ్ ప్రూవెన్ క్యాన్సర్ కింద వస్తుందండి. 1 and 2లో ఈరోజు ఇప్పుడు చూస్తే కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీకి ఒక పెద్ద రోల్ చూస్తున్నాము. సో, థైరాయిడ్ సర్జరీ అనగానే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మెడలో స్కార్ రావచ్చు. వాయిస్ చేంజ్ అంటే ఈ సర్జరీ అయినప్పుడు ఒక 2% దాకా పక్కనుండే మాటలు అంటే వోకల్ కార్డ్‌కి వెళ్ళే ఒక నరము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఈ 2%కి వాయిస్ చేంజ్ కూడా రావచ్చు అనేది. దానివల్ల చాలామంది భయపడుతూ సర్జరీ అవాయిడ్ చేస్తుంటారు. ఎవరికైతే కాస్మెటిక్ అంటే వాపు వల్ల కాస్మెటిక్ ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఆ గెడ్డ వల్ల నొప్పి కానీ, లేకపోతే ఏమైనా డిస్కంఫర్ట్ ఉన్న వారికి మాత్రమే ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. ఒకవేళ ఈ బినైన్ నాన్ క్యాన్సరస్ అని ప్రూవ్ అయితే అన్లెస్ అది ఏదైనా డిస్కంఫర్ట్ కాజ్ చేస్తే తప్ప ట్రీట్మెంట్ ఆఫర్ చేయము. ఈ సర్జరీ చాలామంది అవాయిడ్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి ఈ మినిమలీ ఇన్వేసివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అంటే ఇమేజింగ్ వాడి సర్జరీ లేకుండా ఒక చిన్న పిన్ హోల్తో నాడ్యూల్స్ని అంటే గెడ్డల్ని ట్రీట్ చేసే విధానాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అని అంటాం. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఒక చిన్న నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో అండర్ విజన్ ఆ థైరాయిడ్ నాడ్యూల్ని హీట్తో డిస్ట్రాయ్ చేస్తాం. సో, హీట్తో డిస్ట్రాయ్ చేసినప్పుడు దానికి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గి ప్లస్ అక్కడ ఉండే టిష్యూ డ్యామేజ్ అయ్యి సైజ్ తగ్గిపోతుందండి. సో, నెక్స్ట్ ఇంకొక ఈ మధ్యన ఒక లాస్ట్ 5 years నుంచి కొత్తగా వచ్చిన ఇంకో టెక్నిక్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్. సో, ఎంబలైజేషన్ అంటే రక్తనాళాల ద్వారా యాంజియోగ్రఫీ పద్ధతిలో వెళ్ళి ఈ థైరాయిడ్కి వెళ్ళే బ్లడ్ సప్లై, ఆ నాడ్యూల్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై మనము బ్లాక్ చేసి వాటి సైజ్ తగ్గించగలుగుతున్నాము. ఎప్పుడు ఎబ్లేషన్ వాడతామో, ఎప్పుడు ఎంబలైజేషన్ వాడేది అనేది ఆ థైరాయిడ్ నాడ్యూల్ సైజ్ బట్టి డిపెండ్ ఉంటుంది. సో, సైజు కొంచెం చిన్నది ఉంటే మనం అబ్లేషన్తో చేయొచ్చు. సైజ్ మరీ పెద్దది ఉంటే దెన్ ఈరోజు మనము ఎంబలైజేషన్ కూడా ఆఫర్ చేస్తున్నామండి.